ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ముఖ్యంగా మీకు వీసాకు సంబంధించిన న్యూస్ అయి ఉండొచ్చు, వీసాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. ఇంటర్నేషనల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే ఒకే ఒక్క పర్సన్ ఇవ్వగలరు. ఆ పర్సనే ఇంటర్నేషనల్గా లాకి సంబంధించి, ఇంటర్నేషనల్గా వీసాకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పర్సన్ పృథ్వీ గారు, హైకోర్టు అడ్వకేట్, ఇమిగ్రేషన్ లాయర్. సార్తో మాట్లాడదాం. ఈ రోజు విషయం కెనడాకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అవేంటో తెలుసుకుందాం. చివరి వరకు ఎపిసోడ్ చూడండి. హాయ్ సార్. హాయ్. కెనడా ఒక పొలిటికల్గా మిస్యూజ్డ్ కంట్రీగా మారిపోయింది. కాకపోతే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే, మన ఆడపిల్లలు, మన పిల్లలు అంటే స్టడీస్కి సంబంధించి అక్కడికి వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ టొరంటో కానీ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కెనడాలో, చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు రిస్క్లోకి వెళ్ళిపోతున్నారని ఒక భయం. ఈరోజు ఎపిసోడ్కి కారణం కూడా అయితే యుఎస్ఏ కన్నా కూడా చాలా ప్రమాదకరంగా కెనడా మారింది. ఎందుకంటారు, ఏమిటంటారు? విరాట్, మనకి యుఎస్ బేస్డ్ వీసాస్ తీసుకుంటే కనుక మనకి యుఎస్కి వెళ్ళినటువంటి ఒక స్టూడెంట్కి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే మనకి చాలా ఫేసెస్ ఆఫ్ ట్రాన్స్ని దాటి వెళ్ళాలి. ఒకటి ఏంటంటే హీ హ్యాస్ టు గెట్ H1B వీసా, తర్వాత గ్రీన్ కార్డు, ఆ తర్వాత సిటిజన్షిప్ తెచ్చుకోవాలి. కెనడాకి వచ్చేసరికి ఏమవుతుందంటే, కెనడాలో ఒకసారి స్టూడెంట్ వీసా వెళ్ళిన తర్వాత వెంటనే పిఆర్కి అప్లై చేస్తాడు. పిఆర్కి అప్లై చేస్తే అది త్రూ అయిపోతే హీ కెన్ సెటిల్ ఈజీలీ. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ అక్కడికి ఎక్కువ వెళ్ళేది ఏంటంటే, కెనడాకి వెళ్తే అమెరికాకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. అంటే కెనడాకి అమెరికా బార్డర్ దాటి వెళ్ళటానికి కానీ, లేకపోతే ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి కానీ చాలా ఎక్కువ వైబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఇండియా నుంచి అమెరికా డైరెక్ట్ వెళ్ళాలంటే వాడికి కొంచెం కష్టం అవుతుంది. అదే కెనడా నుంచి అమెరికా ఒకటే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నా, లేకపోతే ఈ హాస్పిటల్ సెక్టర్స్లో డాక్టర్స్ అయినా నర్సెస్ అయినా సరే వాళ్ళు వెళ్ళాలంటే కనుక కెనడాకి వెళ్ళి కెనడా నుంచి అమెరికన్ జాబ్స్కి అప్లై చేసుకుంటే ఈజీ ఉంటుంది. అందుకే కెనడాకి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఒకే ఒక దారి మనకి ఎక్కువ కనపడేది స్టూడెంట్ వీసా. మనకి అదే యూఎస్లోకి వచ్చేసరికి H1B వీసా మీద వెళ్తారు. కెనడా అట్లా వెళ్ళరు, స్టూడెంట్ వీసా మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి సెటిల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. మనకి కెనడా వీసాలో ఇంతవరకు కూడా ప్రాబ్లం రాలేదు. మనకి డ్రాట్ ఎప్పుడైనా వచ్చిందంటే ఒక 10% to 30% రిజెక్ట్ అవ్వటం, లేకపోతే అక్కడికి వెళ్ళి వీసాస్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే మళ్ళీ రీఅప్లై చేసుకుంటాం అన్నది ఏదో ఉంది ప్రాసెస్. కానీ ఈసారి 75% రిజెక్ట్ అయినాయి. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మనం యూఎస్ చేసినప్పుడు 70% వెళ్ళటం ఆగిపోయారన్నాం. మనం యూఎస్కి వెళ్ళటం ఆగడం వేరు, రిజెక్ట్ చేయటం వేరు. అంటే వీళ్ళు వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆగిపోయారు. 75% అంటే స్మాల్ నెంబర్ కాదు. దగ్గర 40,000 అప్లికెంట్స్ ఉంటే కనుక దాంట్లో 75% ఆగిపోయారు వెళ్ళటానికి. ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్. ప్రతి 3 2 రిజెక్ట్ అవుతున్నారు, ప్రతి 4 3 రిజెక్ట్ అవుతున్నారు. ఈ నెంబర్ ఎందుకు వచ్చింది అంటే, మనం ఇంతకుముందు ఉండేటువంటి ఎక్స్పీరియన్సెస్లో చూసుకున్నా సరే, లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తీసుకున్నా, వాళ్ళు ఏమంటున్నారంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెడుతున్నారు అని చెప్పేసి ఒక రీజన్ తోటి వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే 2023లో 14,000 ఫేక్ సర్టిఫికేట్స్ వచ్చినాయి. దాన్ని ఇరాడిగేట్ చేయడం కోసం ఈసారి మేము ఈ ఫేక్ సర్టిఫికేట్స్ని ఆపటం కోసం అని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. వెరిఫై చేసినప్పుడు మాకు తప్పులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. అంటే వెరిఫై చేయాలంటే మనం స్టూడెంట్ వీసాలు అప్లై చేసినప్పుడు వాడు చెప్పిన రీజన్ ప్రకారం చూస్తే స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడైనా తేడా వచ్చినా, లేకపోతే కొన్ని ఏదో స్మాల్ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా మిస్టేక్స్ వచ్చినా రిజెక్ట్ చేస్తున్నారని చెప్పాలి. నిజంగా ఇది రీజనా, దీనివల్లే రిజెక్ట్ చేస్తున్నారా అనుకుంటే, నేను చేసిన రీసెర్చ్లో నాకు అర్థమైంది ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ రీజన్. మన ప్రీవియస్ కెనడియన్ ప్రెసిడెంట్ ఏదైతే ఇండియాతోటి బైలాటరల్ రిలేషన్స్ ఏదైనా ఆపేయాలని అనుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఇప్పుడు పడుతుందని చెప్పచ్చు. ఓకే, పొలిటికల్ రీజన్స్. అంటే మనకి ఇండియాలో జరిగినటువంటి అంతర్జాతీయ సమావేశంలో అతను వచ్చిన దగ్గర నుంచి, ప్రీవియస్ ప్రెసిడెంట్ వచ్చిన దగ్గర నుంచి ఒక అన్వెల్కమింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నాడు తను. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇండియా మీద హేటెడ్ న్యూసెస్ ఇవ్వటం, అండ్ ఫస్ట్ టైం ఒక పొలిటికల్ రీజన్ అండ్ కమర్స్ రీజన్ ఏదైనా చెప్పుకుంటాం,
కామర్స్ రీజన్ అయినా సరే పెద్ద ప్రాబ్లం లేదు, మరి పొలిటికల్ రీజన్ అయితేనే ఇబ్బంది వస్తుంది. పొలిటికల్ రీజన్ అనేది ఏమవుతుందంటే ఎంబసీలో వాళ్ళు ఉన్నటువంటి స్టాఫ్ని కొంతమంది తగ్గించేస్తారు. తగ్గించమని వాళ్ళు అడుగుతారు, వెంటనే ఇక్కడి నుంచి తగ్గించి అంటే అక్కడ 10 మంది వెనక్కి వచ్చారనుకోండి, ఇక్కడ ఇండియా నుంచి 10 మంది కెనాడియన్స్ వెనక్కి వెళ్ళిపోతారు. తగ్గింది అంటే ఒక బ్యాడ్ ఇండికేషన్ ఆ కంట్రీస్ మధ్య నడుస్తుందని అర్థం. అంటే వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్, బయలేటరల్ రిలేషన్షిప్ కానీ ఇలా ఎటువంటి ఎడ్యుకేషన్ రిలేషన్షిప్ కానీ సోషల్ రిలేషన్స్ తగ్గుతున్నాయని చెప్పచ్చు. అక్కడున్న పొలిటికల్ రీజన్స్, అక్కడున్న గ్యాంగ్స్ మధ్య ఉన్న ఫైనాన్షియల్ రిలేషన్స్ ఇవన్నీ దెబ్బతినడం కారణంగానే ఇండియన్కి సంబంధించిన వీసా క్యాన్సిలేషన్ ఎక్కువైంది. స్టూడెంట్స్ అయితే రావడానికి ఛాన్స్ లేకుండా చేద్దామని ఫ్యూచర్ ప్లాన్స్ వాళ్ళకు ఉన్నాయని తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? అండ్ దీనికి నిజంగానే అక్కడ పొలిటికల్ రీజన్సే కారణమా? ఎవరు దీన్ని ఎక్కువగా ఇంపోజ్ చేస్తున్నారు? మనకి ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళలో యుఎస్ కెనడాకి వెళ్ళినటువంటి ఒక 100% తీసుకుంటే దగ్గర 46% సిక్ వాళ్ళు ఉంటారు, 43% హిందూస్ ఉంటారు, మిగతా రిలీజియన్ వాళ్ళు ఉంటారు. అంటే రీజనల్ మనకు అర్థమైపోతుంది. 46% సిక్ ఉన్నారంటే హర్యానా అండ్ పంజాబ్, చండీగఢ్ ఏరియాస్ నుంచి, ఢిల్లీలో ఉండేటువంటి సిక్కులు జోన్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత హిందూస్ అనేసరికి మిగతాదంతా గుజరాత్ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, మన ఇండియా నుంచి కావచ్చు, లేకపోతే మన తెలుగు స్టేట్స్ నుంచి కావచ్చు, తమిళియన్స్ కావచ్చు, మిగతా వాళ్ళ పాపులేషన్ అది. అంటే అంత వేరియేషన్, ఇంత ఒక పెద్ద పాపులేషన్ వెళ్ళినటువంటి జోన్ ఒక ఇండియా దాంట్లో ఒక రీజన్ నుంచి ఎక్కువ పాపులేషన్ వెళ్ళిన జోన్కి చెప్పాలంటే కెనడా అని చెప్పచ్చు. అదే యూఎస్లో చెప్పుకుంటే ఎక్కువ మంది సౌత్ ఇండియన్స్ ఉంటారు. అవును. ఇంతమంది వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నదాన్ని మనం పరిశీలించుకుంటే మన ఇండియాలో హేటెడ్ సంస్థలు కొన్ని ఉన్నాయి, అంటే బ్యాండ్ సంస్థలు కొన్ని ఉన్నాయి. మన మన ఈ పంజాబీ టెర్రరిస్ట్ గ్రూప్ని మనం ఇందిరాగాంధీ మర్డర్ కేసు తర్వాత మనం బ్యాన్ చేయడం జరిగింది. ఖలిస్తాన్ మూమెంట్ సపరేట్ కంట్రీ కావాలి మాకు అని ఒకప్పుడు జరిగిన మూమెంట్ని మనం అణచివేసి మనం సక్సెస్ అయ్యాం దాంట్లో. కానీ అది ఎక్కడ సక్సెస్ అవ్వలేకపోతుంది అంటారా? ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు అసైలం తీసుకున్నారు. ఇప్పటికీ ఇండియన్ ప్రెసిడెంట్ వెళ్తే కనుక, లేకపోతే ఇండియన్ ఫారెన్ సెక్రటరీస్ కానీ ఫారెన్ మినిస్టర్స్ వెళ్తే కనుక ఖలిస్తాన్ మూమెంట్ని ఒక బోర్డు పెట్టుకుని వాళ్ళు కనపడుతూ ఉంటారు. వీ వాంట్ ఖలిస్తాన్ అని. కెనడా కుడ్ బి ఏ ఖలిస్తానీ కంట్రీ. ఖలిస్తానీ ఎస్లైమ్డ్ కంట్రీ. అక్కడ ఎస్లైమ్లోకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే స్టూడెంట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు కదా వాళ్ళందరూ, ఎస్లైమ్ నుంచి వెళ్ళిన వాళ్ళు. ఎస్లైమ్ అంటే ఆశ్రయితులు. ఇక్కడ ఇండియాలో నెట్టేసిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆశ్రయం పొందుతున్నారు. అక్కడ ఒక పెద్ద యూనియన్ పెట్టుకున్నారు. ఎంత పెద్ద యూనియన్ అంటే అక్కడ 5% ఆఫ్ పాపులేషన్ ఇండియన్స్ ఉంటే దాంట్లో 50% అంటే 2.5% ఆటోమేటిక్గా పంజాబ్ వాళ్ళు ఉన్నారు. అంటే 2.5% అంటే మన చిన్న నెంబర్ కాదు అది. ఆ 2.5% ఉన్నది కూడా ఇక్కడ ఉన్న అర్బన్ ఏరియాస్లో ఉన్నారు, టొరంటోలోనూ మిగతా సిటీస్లోనూ ఉన్నారు. ఆ ఏరియాలో ఓటింగ్ కావాలంటే వాళ్ళు ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ మినిస్టర్ ఏ గవర్నమెంట్ రానివ్వండి, ఒక 4 నుంచి 5 ఎంపీలు వచ్చేసరికి ఖలిస్తాన్ వాళ్ళు ఉంటున్నారు, పంజాబీస్ ఉంటున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నారు, వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉండేటువంటి ఖలిస్తాన్ మూమెంట్కి వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే. అంటే ఇండియాని రెచ్చగొడుతున్నారు. ఇండియాలో ఉండేటువంటి బ్యాండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. దీన్ని క్వశ్చన్ చేస్తే మాత్రం అక్కడ ఉండేటువంటి కెనడియన్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లా. ఎందుకు క్వశ్చన్ చేస్తారు మీరు ఇప్పుడు ఇంతకు ముందు ఉండేటువంటి గవర్నమెంట్ అయితే డైరెక్ట్గా క్వశ్చన్ చేసింది, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయకండి. అక్కడ ఒక ఖలిస్తాన్ లీడరు మర్డర్ చేయబడ్డాడు. ఎంతగా దిగజారిపోయిందంటే కెనడియన్ గవర్నమెంట్ ఈ మర్డర్ చేయించింది మోడీ గారే చేయించారు దగ్గరుండి అని ఒక న్యూస్ ఆయన ఓపెన్గా వదిలేసేసాడు. సో ఈ అన్నోన్ హేట్రెడ్ అనేది ఎక్కువ తీసుకొచ్చి ఇండియన్ స్టూడెంట్స్ వీసా కూడా క్యాన్సిల్ చేసి అంత సిచ్యువేషన్ తీసుకెళ్ళిపోయారు. అండ్ రిలేషన్షిప్ బట్ ప్రస్తుతం గవర్నమెంట్ ఇట్ ఈస్ గుడ్ విత్ ఇండియా. కామర్స్ రిలేషన్ దెబ్బతినలేదు విరాట్. అంటే కామర్స్ రిలేషన్ అంటే ఇండియాకి అక్కడికి ఉండేటువంటి వాట్ వి కాల్ సాఫ్ట్వేర్ ఎక్స్చేంజ్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇక్కడ లాంచ్ చేసి పెట్టడం కానీ, లేకపోతే మిగతా కామర్స్ ఏదైతే వ్యాపారం అన్నది ఎక్కడ దెబ్బతినలేదు. బట్ స్టూడెంట్స్ పొలిటికల్గా ఇంపాక్ట్ అయింది. అదంటే ఏంటంటే కొంచెం ఈ వాళ్ళు స్ట్రిక్ట్ ఒక నేపం కవర్ వేసుకుని మేము స్ట్రిక్ట్గా ఉన్నాము, ఎక్కువ మంది రిజెక్ట్ చేస్తున్నాము,
ఫేక్ సర్టిఫికేట్స్ తోటి వస్తున్నారు ఇక్కడ. కోర్స్ ఫేక్ సర్టిఫికేట్స్ అంటే ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. ఇటువంటి సిచ్యుయేషన్లో మనం ఎక్కువ ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్, ఇందాక మీరు చెప్పారు, ఇండియన్ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎక్కువ ఆలోచించాలి. వాట్ యు సెడ్ ఈజ్ కరెక్ట్. అక్కడ కొన్ని వెరీ రీసెంట్లీ ఒక ప్రాస్టిట్యూట్ జోన్ నుంచి తప్పించి ఇండియాకి పంపించడం జరిగింది. అండ్ గన్ కల్చర్ ఎక్కువ ఉన్నటువంటి జోన్స్. మనకి ఫ్రీడమ్ వచ్చింది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి అయితే అది కొంచెం రిస్కీ ఏరియా అని చెప్పచ్చు. ఆల్టర్నేటివ్ కంట్రీస్ ఆర్ దేర్. ఇంగ్లాండ్ ఈజ్ దేర్. ఇంగ్లాండ్ పిలుస్తుంది రండి అని చెప్తుంది. ఆస్ట్రేలియా అయితే రెడ్ కార్పెట్ వేసింది, రండి మా దేశానికి రండి, మీరు వచ్చి మా దేశంలో ఉండండి, చదువుకోండి అని చెప్తున్నారు. బట్ యూనివర్సిటీస్ వచ్చేసరికి ఎక్కువ యూనివర్సిటీస్ ఇండియన్ స్టూడెంట్స్ మీద డిపెండ్ అయిపోయాయి. అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ మీద అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ మీద 3/4 పాపులేషన్ తోటి ఉండేటువంటి యూనివర్సిటీస్ ఉంటాయి. అంటే రెస్ట్రిక్షన్ లేదు. ఎంతమంది అమెరికా రెస్ట్రిక్షన్స్ ఉంది. 15% మొన్న ఈ మధ్యనే రెస్ట్రిక్షన్స్ ఇచ్చింది. 15% రావాలి, దాంట్లో 5% ఒకే కంట్రీ నుంచి ఉండాలి తప్ప 15 ఒకే కంట్రీ నుంచి రావడానికి వీలు రెస్ట్రిక్షన్ ఇచ్చింది. ఈ రెస్ట్రిక్షన్ అక్కడ కెనడియన్ యూనివర్సిటీలో లేదు. అందుకని ఏంటంటే 3/4 ఆఫ్ ద స్టూడెంట్స్ కొన్ని యూనివర్సిటీలో ఉన్నారు. అందుకని అండ్ ఆల్సో టాప్ యూనివర్సిటీస్లో 2 యూనివర్సిటీస్ అక్కడే ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీస్ చాలా వరకు ఇండియన్ దీని మీద డిపెండ్ అవుతారు. స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారంటే ఆ కంట్రీకి టూరిజం అమౌంట్ ఎక్కువ వస్తుందని అర్థం. ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్ని చూడటానికి ఆ స్టూడెంట్ ఇరా టైంలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి పేరెంట్స్ వెళ్తారు. పేరెంట్ వెళ్ళారంటే అక్కడ టూరిజం పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుంది. అక్కడ ఎకానమీ అన్నది ఇండియన్ దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే అంత ఫూలిష్గా ఇక ఇండియన్ స్టూడెంట్స్ ఆపేద్దాం అన్నటువంటి రాదు. కాకపోతే ఒక బెదిరింపు ఇండికేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ సచ్ ఇన్ఫర్మేషన్ సార్. ఫస్ట్ పాయింట్, స్టూడెంట్స్ సంబంధించి వీసా క్యాన్సిలేషన్ అయి ఉండొచ్చు, దాని వెనకాల ఉన్న రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చు, చాలా క్లియర్గా ఇంపాక్ట్ఫుల్గా మాకు అందించినందుకు. సో ఎవరైనా సరే వీసా రిలేటెడ్గా ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, స్టడీస్ పరంగా అయి ఉండొచ్చు, లేదా టు ఆప్ట్ ఫర్ లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అయి ఉండొచ్చు, బిఫోర్ దట్ టేక్ ఏ యాక్చువల్ సజెషన్, అక్యురేట్ సజెషన్ అని చెప్పొచ్చు. దట్ టు ఫ్రమ్ ప్రొఫెషనల్స్ లైక్ పృథ్వీ గారు అయితే దట్ వుడ్ బి మచ్ ఈజీ టు ఫైనలైజ్ ద డెసిషన్. సో దీనికి సంబంధించి మీకు ఏ హెల్ప్ కావాలో మీరు సార్ని సంప్రదించవచ్చు. అండ్ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.